అతను ఉన్నాడు బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుగున్నాను అన్నాడు. అనొచ్చు నేను కూడా. మాజీ మంత్రి నాని, పాలేరు నాని, పేరు నాని కదా పేరు, పాలేరు నాని బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుక్కునే బతుకతండి. అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. తంబలపల్లికి నీకేం సంబంధం? మధ్యం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, బయటికి రావాలి కదా అన్నాడు. ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షి పేపర్ టీవీ సాక్షి పేపర్ చూడడం మానేసి మిగతా టీవీల పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతాడో తెలుస్తుంది. నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు. రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఆయన, ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు, పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు, రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రం పరిమితం కాదు, తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నతి వచ్చింది, సార్ మా సమస్య తీర్చండి అనేసి. దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుస్తామని చెప్పిన నాయకుడైనా ఆయన. తమిళనాడులో మనం చూసుకుంటాం, మదురై పీరియడ్ ఎలక్షన్, రేపు ఎలక్షన్ ప్రచారంలో తమిళనాడులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము. అలాంటి నాయకుడైన ఆయన ఎట్లా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా పని పాట లేదనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు ఊరికిపోయినాయంటే అవును, ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు, మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం. ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆ పనిలో ఉంటామా? నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర?